హలో అండి. సో ఇప్పుడు మనము జనరల్ అనెస్థీషియా అంటే ఏంటి, లోకల్ అనెస్థీషియా అంటే ఏంటో తెలుసుకుందాం. జనరల్ అనెస్థీషియా అంటే దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే పెద్ద మొత్తు అంటారు. పేషెంట్కి ఒక ఐవీ క్యాన్ల లాంటిది పెట్టి, అంటే సూది అనమాట, ఇలాంటి చిన్న ఐవీ క్యాన్ల పెట్టి దాని ద్వారా మొత్తం అనెస్థీషియా ఇచ్చేస్తాము. పేషెంట్ అనేవాళ్ళు కంప్లీట్లీ స్పృహ కోల్పోతారు, కోమా స్టేజ్లోకి లాగా వెళ్ళిపోతారనమాట. అప్పుడు మనం పేషెంట్ని వెంటిలేటర్ మీద పెట్టుకొని వాళ్ళ యొక్క బ్రీతింగ్ని, వాళ్ళ యొక్క హార్ట్ రేట్ని, బీపీని కంట్రోల్ చేసుకుంటూ పేషెంట్ని కంప్లీట్లీ అన్కాన్షియస్ స్టేట్లో ఉంచుతాము. దీన్ని జనరల్ అనెస్థీషియా అంటారు. లోకల్ అనెస్థీషియా అంటే లోకల్, పేరులోనే ఉంది, ఎక్కడైతే అవసరం పడుతుందో ఆ ఒక్క ఏరియా వరకు అనెస్థీషియా ఇవ్వడానికి లోకల్ అనెస్థీషియా అంటారు. వేలికి దెబ్బ తగిలింది, చిన్నగా వ్రిస్ట్ బ్లాక్ అంటాం, వ్రిస్ట్ వరకు అనెస్థీషియా ఇచ్చేసుకుంటే ఈ వేలికి దెబ్బ తగిలిందానికి ఆపరేషన్ చేసుకోవచ్చు. మనకి బోత్ బోన్స్ 4 hours అంటాం, రేడియస్ అండ్ అల్నా అంటాం. ఈ బోన్స్ ఫ్రాక్చర్ అని జనరల్ అనెస్థీషియా అక్కర్లేదండి. లోకల్ అనెస్థీషియా అంటే బ్లాక్లు ఇచ్చేసుకొని ఇక్కడ లోకల్గా అనెస్థీషియా ఇచ్చుకోవచ్చు. పెద్ద పెద్ద ఆపరేషన్స్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, థైరాయిడ్స్, బ్రెస్ట్ సర్జరీస్, సో సెంటర్ ఆఫ్ ద బాడీలో ఎక్కడన్నా ఇబ్బందులు ఉండి సర్జరీలు చేయించుకోవాలన్నా, హెడ్ సర్జరీస్ చేయించుకోవాలన్నా, ఇలాంటి వాటిలో మనం జనరల్ అనెస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. లోకల్ అనెస్థీషియా అనేది నేను చెప్పినట్టు చిన్న చిన్న ఫింగర్స్ అంటే పెరిఫరీస్, ఫింగర్లో ఉండే ఫ్రాక్చర్స్ కానీ, చిన్న హ్యాండ్ ఫ్రాక్చర్స్ కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు లోకల్ అనెస్థీషియా ఆర్ రీజనల్ అనెస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అనెస్థీషియా ఇవ్వడం అనేది అనెస్థెటిస్ట్ డిసైడ్ చేస్తారు. అందుకనే మనం ప్రీ అనెస్థీషియా చెకప్ అంటాం. ఆ చెకప్ చేయించుకుంటే మీకున్నటువంటి ప్రాబ్లంకి ఎటువంటి అనెస్థీషియా అవసరం పడుతుందో అనెస్థెటిస్ట్ డాక్టర్ గారు చూసి సజెస్ట్ చేస్తారన్నమాట. To like, comment, share, and subscribe for regular health updates. NASA Hospitals.